ఓం శుక్లాంబరధరం విష్ణుం సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మనం మనుస్మృతిలో 6వ అధ్యాయంలో ఉన్నాము. ఇప్పుడు సన్యాస ధర్మాలు చూసుకుంటూ వస్తూ ఉన్నాము. సన్యాసాశ్రమాన్ని ఎట్లా సఫలం చేసుకోవాలి అన్నది విషయము. సన్యాసం అంటే సర్వసంగ పరిత్యాగం చెయ్యాలి, సర్వ కర్మ సన్యాసం చెయ్యాలి, సర్వ సంకల్ప సన్యాసం చెయ్యాలి. సన్యాసం అంటే ఇట్లాంటి విషయం కాదు. అది చాలా శ్రద్ధతో, ఎంతో జ్ఞానంతో ఆచరించవలసిన విషయము. దాని గురించి తెలుసుకుంటూ వెళ్తూ ఉన్నాము. కొన్ని శ్లోకాల వరకు పోయిన వారం చూసాం. ఇంక అక్కడి నుంచి ముందుకు వెళ్దాము. ఏదైనా సరే సన్యాసాశ్రమాన్ని తీసుకున్న వాళ్ళు ఆగారాత్ ఇళ్లలో నుంచి వెళ్ళిపోవలసి వస్తుంది. సన్యాసం తీసుకున్నవాడు ఆగారాత్ అభినిష్క్రాంత ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పవిత్రోపచిత మునిహి నిరపేక్ష అయి ఉండాలి. సర్వ కామాలను పూర్తిగా ఖాళీ చేసి ఉండాలి. అటువంటి స్థితిలో ఉన్నవాడైవాడు పరివ్రజేత్, పరివ్రాజకుడు అవ్వవలసి ఉంటుంది. వాడు ఒక్కడే చెయ్యాలి. ఇంకేదైనా సహాయం కావాలి అంటే, ఇంకెవరైనా నాకు తోడుగా ఉండాలి అంటే, నువ్వు సన్యాసాశ్రమానికి పనికి రావు అని అర్థము. మంది ఉండాలి చుట్టూ. ఒకళ్ళిద్దరు ముగ్గురు నలుగురు ఒక 100 మంది 1000 మంది మనుషులు ఉండాలి పొద్దస్తమానము నీతో పాటు అంటే, నీకు సన్యాసాశ్రమం పనికిరాదు. నువ్వు సన్యాసాశ్రమానికి అధికారివి కాదు. సన్యాసాశ్రమం స్వీకరించిన వాడు ఏకహ ఏవ నిత్యం చరేత్, ఎప్పుడూ వాడు ఒక్కడే ఉండాలి. ఆత్మసిద్ధి కోసము సాధన చేస్తూ ఉండాలి. అసహాయంగా ఉండాలి. ఏదైనా ఒక సహాయం కావాలి, నాకెవరైనా తోడుగా ఉండాలి, నాతో పాటు కొంతమంది మనుషులు ఉండాలి అని ఉన్నది అంటే నీకు సన్యాసాశ్రమానికి అధికారం లేదు. సన్యాసాశ్రమంలో ఉండతగిన వాడు ఎటువంటి వాడంటే, వాడున్న జహాతి నహీయతే, వాడు దేన్ని వదిలిపెట్టవలసిన అవసరం లేదు, వాణ్ణి ఏది వదిలిపెట్టవలసిన అవసరం లేదు. వాడు ఎవరిని వదిలిపెట్టవలసిన అవసరం లేదు, వాడిని ఎవరు వదిలిపెట్టవలసిన అవసరం లేదు. వాడు మనుషులను గాని, వస్తువులను గాని, ప్రదేశాలను గాని పనిగట్టుకుని వదిలిపెట్టవలసిన అవసరం లేదు. మనుషులు గాని, ప్రదేశాలు గాని, వస్తువులు గాని వాణ్ణి పనిగట్టుకుని వదలవలసిన అవసరం లేదు. అసలు ఏ విధమైన సంగము వాడి మనసుకి ఉండదు గాబట్టి, వదలడము, వదిలించుకోవడం అని రెండూ ఉండవు. అటువంటి స్థితి కావాలి. అటువంటి స్థితికి ఏమాత్రం తగ్గినా సరే, వాడు సన్యాసాశ్రమంలో లేడు. వాడు సన్యాసాశ్రమానికి అధికారి కాదు. వాడు సన్యాసి కాదు. వాడు సన్యాసాశ్రమంలో ఉన్నవాడు ఎటువంటి స్థితిలో ఉంటాడు అంటే, అనగ్నిః అనికేతః స్యాత్, గ్రామం అన్నార్థం ఆశ్రయేత్, ఉపేక్షకః అసంకుసుకః మునిః భావ సమాహితః. ఇది చాలా లోతుగా విచారణ చేయవలసిన శ్లోకము. పైపైన చూస్తే చాలా అనర్థం కలుగుతుంది. సరిగ్గా అర్థం అవ్వక ఏదో ఒక విధంగా దీన్ని ఆచరించామంటే సన్యాసం చెయ్యట్లేదు మనము. సన్యాసమన్న ఆభాసతో ఉంటాము. ఊరికనే ఆభాస మాత్రంగా, పేరుకు మాత్రం సన్యాసంగా మిగిలిపోతుందది. అదసలు యాక్చువల్‌గా సన్యాసం కాకుండా పోయే ప్రమాదం ఉంటుంది గాబట్టి అర్థం చేసుకోవాలి. నిజంగా మనము సన్యాసాశ్రమానికి సంసిద్ధులమై ఉన్నామా? మనకసలు సన్యాసాశ్రమానికి అధికారం ఉందా లేదా ఫస్ట్ అవి తెలియాలి మనకి. ఇక్కడేం చెప్తున్నారు ముందు చూద్దాము. మన సన్యాసి అన్నింటినీ వదిలిపెట్టి, అన్నిటికి దూరంగా, ఏకాకిగా తిరుగుతూ ఉన్న సమయంలో ఆయనకి ఇల్లు కూడా ఉండదు. అనికేతః అయి ఉంటాడు. నికేతనం అంటే ఇల్లు. కేతనం అంటే గుర్తు, నికేతనం అంటే గుర్తు అని అర్థము. అడ్రస్.
అడ్రెస్ లేకుండా ఉంటాడు. పలానా చోట నేనుంటానంటే ఏంటి ఒక ఇల్లనే కాదు. ఆ చెట్టు కిందుంటాడు. అక్కడ గుడి దగ్గరుంటాడు. అక్కడ ఊరవతల ఉంటాడు. ఏదో పలాని పొలం గట్టు మీదుంటాడు. నది పక్కన ఉంటాడు. అటువంటి అడ్రెస్‌లు కూడా ఉండవు. ఒక్క చోట ఉండడం అన్నది ఉండదు. అనికేతః అయి ఉంటాడు. పలాని అడ్రెస్ పర్మనెంట్‌గానో, టెంపరరీగానో పలానా అడ్రెస్ అని ఏముండదక్కడ. అనగ్నిః ఇల్లే లేకపోతే వంట చేసుకునే అవకాశం కూడా ఉండదు. చేయవలసిన అవసరం ఉండదు. ఈ విధంగా అనగ్నిః అనికేతః స్యాత్ అయి ఉండాలి. కాబట్టి ఇల్లు లేదు, వంట లేదు. అందుకని గ్రామం అన్నార్థం ఆశ్రయేత్ అన్నం కోసం గ్రామంలోకి వెళ్ళొచ్చు. ఆయన ఒక్కడే ఊరవతల తిరుగుతూ, ఎక్కడో తిరుగుతూ, ఏదో ఊరు పక్కన ఎక్కడో అడవుల్లోనో ఎక్కడో తిరుగుతూ ఏకాకిగా అన్నం శరీరానికి పోషణ కోసం ఎంత అవసరమో అంతవరకు గ్రామంలోకొచ్చి పుచ్చుకుని మళ్ళీ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అయితే ఇంత మాత్రానికే వాడు సన్యాసి గాదు. అనగ్నిః అనికేతః స్యాత్ అని జెప్పారు గాబట్టి, నిరగ్నిః అక్రియః కాబట్టి వాడు సన్యాసి అంటే నా కాదు. నేను ఒప్పుకోను. అటువంటి వాడు కాదు సన్యాసి. నువ్వు అగ్ని కార్యాలు చెయ్యవు. వంటలవన్నీ చేసుకోవు. అందుకోసము వంట చేసుకోవాలి, తినాలి అంటే మరి ఉద్యోగాలవన్నీ చెయ్యాలి. అటువంటి కర్మలేవి లేవు. క్రియలు చెయ్యవు. ఏదో ఒక ఇల్లుంది, ఉద్యోగముంది, వంట జేసుకోవాలి, తినాలి, పడుకోవాలంటే దానికోసం ఒక ఇల్లు కావాలి. నీకు అవసరం లేదు కాబట్టి ఇల్లు ఉండదు. అగ్ని కార్యాలు, వంటలు మొదలైనవి ఉండవు. అసలు ఏ రకమైన ఉద్యోగాల్లాంటి ప్రయత్నాలుండవు. ఏ క్రియలు ఉండవు. కాబట్టి నువ్వు సన్యాసివైపోతావా అంటే, నా కాదు. సన్యాసి సహ. సన్యాసి అని ఎవరిని ప్రాహుః అంటారు? సన్యస్త సంకల్పుడు. అసలు సంకల్పాలు పూర్తిగా న్యాసం చేసి వదిలిపెట్టేసి ఉంటే, కర్మ చెయ్యాలి అన్న సంకల్పంతో సహా, కర్మ వల్ల నాకేమైనా వస్తుందా అన్న ఫలంతో సహా, కర్మ ఫలాన్ని వదిలిపెట్టేసి ఉంటాడు వాడు. ఆశ్రయించడు. కర్మ వల్ల కలిగే ఫలంతో పాటు అసలు కర్మ చెయ్యాలన్న సంకల్పాన్ని గూడా వాడు న్యాసం చేసి ఉంటాడు. అంత తీవ్రంగా ఉండాలి. అనాశ్రయమని ఇక్కడ చెప్పారు గాబట్టి, మన గురువు గారు ఇంక ఇంటి గురించి మాట్లాడలేదు. ఆయనేమంటున్నారంటే, కర్మ ఫలాన్ని నువ్వు ఆశ్రయించలేదంటే, ఇంక ఇల్లు ఎందుకు? గృహం అని దానికెందుకు పేరున్నది? గృహం అంటే గృహ్యతే ఇతి అని గ్రహిస్తుంది అని అర్థం. వస్తువులని వాటిని గ్రహించి ఇంట్లో పెట్టుకుంటాం మనము. వాడికి అనుభవమే అవసరం లేదంటే, కర్మ ఫలానుభవమే వాడికి అవసరం లేదు అంటే, అనుభవాల కోసమే కదా ఒక గృహము. కాబట్టి దాన్ని ఆశ్రయించడు. అందుకని వాడు అనికేతనుడై ఉంటాడు. అనికేతనుడంటే ఏమి? వాడికి అడ్రెస్‌లొక్కటే లేకపోవడం ఒకటే గాదు. కర్మ ఫలాలు ఒకవేళ వాడు కర్మ జేస్తే ఆ ఫలాన్ని ఇవ్వడం కోసము కర్మ ఫలాన్నిచ్చే ఏ ప్రారబ్ధం ఉందో అది వీడిని వెతుక్కుంటూ రావడానికి వీడికి అడ్రెస్ గూడా ఉండదు. అంత స్థితిలో ఉంటాడు వాడు. వాడు చేసే కర్మకు ఫలాలు ఉండవు. దేహం వల్ల ఏవో కర్మలు జరుగుతూ ఉంటే చూస్తూ ఉంటాడు. వాటికి ఆ జరిగే కర్మలకి ఎందుకంటే వాడు అన్నం కోసము గ్రామం దగ్గరికెళ్ళడమో, ఇట్లాంటివి చేయడమో, అన్నము భిక్షగా తెచ్చుకుని వాడు తినడమో, ఎక్కడో దగ్గర పడుకోవడం ఇటువంటి కర్మలకైనా సరే ఏమైనా ఫలితం ఉంటుందా అంటే, ఆ ఫలితాన్ని, ఆ కర్మ ఫలాన్ని ఇద్దామంటే గూడా వాడు అడ్రెస్ లేకుండా ఉంటాడు. ఎందుకంటే కర్మ ఫలాలకు అనాశ్రయం. వాటిని అనాశ్రయించి ఉంటాడు వాడు. అటువంటి స్థితిలో ఉండాలి. అటువంటి స్థితిలో ఒకవేళ ఉంటే వాడిని సన్యాసి అని అంటాను గానీ నేను, ఇల్లు లేదు, పిల్లి కూన లేదు, వంట లేదు, వార్పు లేదు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఏ పని పాటు లేదు. కాబట్టి నేను సన్యాసినా అంటే అవన్నీ నేను ఒప్పుకోను అని చెప్పారాయన. భగవంతుడేమన్నారు, కర్మ ఫలాలను వాడు ఆశ్రయించడు.
తర్వాత అసలు కర్మలు చేయాలన్న సంకల్పాన్ని గూడా వదిలిపెట్టేస్తాడు. ఆ రకంగా ఎవడుంటాడో అటువంటి వాడు సన్యాసి. అంతేగాని అగ్ని కార్యాలు మానేశాను, పనులు మానేసి కూర్చున్నాను, నేను సన్యాసినేనా అంటే ఒప్పుకోనని చెప్తున్నారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగుండాలి. సన్యాసాశ్రమాన్ని పాలించడం అంత ఈజీ గాదు. అసలు అర్థం అవ్వడం ముఖ్యం మనకు. ఇక్కడ ఎందుకు చెప్పారు? అనగ్నిః అనికేతః అయి ఉండివాడు అన్నం కోసం ఆశ్రయించవచ్చు అంతవరకే. నీ ఆశ్రయం ఎంతవరకు? కర్మ ఫలాలు ఆశ్రయించకుండా ఉండడం ముఖ్యం. తిండి కోసము, దేహానికి కావాల్సిన భోజనం కోసం ఎప్పుడైనా ఒకసారి ఎవరినైనా ఆశ్రయించి వాళ్ళిచ్చిన భిక్ష పుచ్చుకుని దేహాన్ని నిలబెట్టుకుంటున్నంత వరకు వాడు సన్యాసి. అయితే అంత మాత్రంతోటే భిక్ష పుచ్చుకుంటున్నాడు, వంట జేసుకోడు, ఇల్లు లేదు. అటువంటి వాడు సన్యాసి అంటే అంత మాత్రమే గాదు. చెప్తున్న విషయం జాగ్రత్తగా అర్థం జేసుకోవాలి. నువ్వు ఒక్క చోట ఉండకుండా, దేనితో సంగం బెట్టుకోకుండా, ఏకాకిగా ఆత్మ సాధన కోసం నువ్వు తిరుగుతూ ఉన్న సమయంలో దేహానికి పోషణ కోసం భోజనం కావాలంటే ఎవరి దగ్గరైనా భిక్ష పుచ్చుకోవచ్చు అంతవరకే. అయితే భిక్ష పుచ్చుకుంటాను, అక్కడక్కడ తిరుగుతూ ఉంటాను, నేను గూడా సన్యాసిని అంటే కాదు. సన్యాసం ఎప్పుడు? సర్వసంగ పరిత్యాగం చేసినప్పుడే. సర్వ సంకల్ప సన్యాసం చేసినప్పుడే. సర్వ సంకల్ప న్యస్తమైనప్పుడే. కర్మఫలం అనాశ్రితమైనప్పుడే వాడు సన్యాసి. ఈ విషయం చెప్పడం కోసమే మన భగవంతుడు ఈ మొత్తం అధ్యాయం అంతా, 6 అధ్యాయం అంతా చెప్తూ వచ్చారు. ఇంక తర్వాత చెప్తారు, ముందు చెప్తారు. కానీ ఆ సన్యాసం అంటే ఏంటో అర్థం తెలుసుకోకుండా, దాని లక్షణాలు సరిగ్గా విచారించకుండా సన్యాసాశ్రమంలోకి ప్రవేశించరాదు. ఏదో విధంగా దాన్ని చేయలేం. అది చాలా కష్టమైన విషయము. అనగ్నిః అనికేతః మాత్రమైతే సన్యాసి గాదు వాడు. అనగ్నిః అనికేతః అయి ఉంటాడు గాబట్టి. మిగిలిన వాటన్నిటితో పాటు సర్వ సంకల్ప సన్యాసం జేశాడు వాడు. సర్వ కర్మ ఫలాలకు అనాశ్రయమై ఉన్నాడు గాబట్టి, భోజనం కోసం ఎప్పుడైనా ఎవరినైనా యాచించవచ్చు, ఆశ్రయించవచ్చు అంతవరకే. దీన్ని ఉన్నదాన్ని ఉన్నట్టు అర్థం జేసుకోవాలి. వాడు ఉపేక్షకః అయి ఉండాలి. అన్నింటిని ఉపేక్షిస్తూ ఉండాలి. దేన్ని పట్టించుకోరాదు. అసంకుసుకః ఇది చాలా కష్టమైన విషయం దీన్ని అర్థం జేసుకోవడము. సంకుసుకుడు అంటే నిలకడ లేనివాడు అనర్థము. అసంకుసుకుడవ్వాలి అని చెప్తున్నారు. అంటే నిలకడగా ఉండాలి అని అర్థం. ఇల్లు, వాకిలి లేకపోతే వాడింక నిలకడగా ఎక్కడ ఉంటాడు? ఒక్క చోట నిలకడగా ఉండడు వాడు. తిరుగుతూ ఉండాలి అని ఒకవైపు చెప్తూ, నిలకడగా ఉండాలి అని ఒకవైపు ఎందుకు చెప్తున్నారు అంటే అదే విషయం. కూర్చో ఇంక ఆలోచించు అని చెప్తున్నారు. వాడు దేహాన్ని ఒక్క చోట నిలపడానికి వీల్లేదు. కానీ మాత్రం వాడి అంతఃకరణాన్ని తదేకంగా ఆత్మ పైనే నిలబెట్టి ఉంచాలి. లోపల నిలకడగా ఉండాలి. బయట దేనికి తగులుకోకుండా ఉండాలి. బయట దేనికి తగులుకోకుండా ఉండాలి కాబట్టే, వాడు నిలకడ లేకుండా తిరగాలి. ఎక్కడ ఒక్క చోట నిలవగూడదు. నిలిస్తే మాత్రం వాడు ఆ ప్రాంతానికి, ఆ చుట్టుపక్కల వస్తు విషయాలకు తగులుకునే ప్రమాదం ఉంటుంది. ఇంకా వాడు స్థితదీహి అవ్వలేదు. వాడి ప్రజ్ఞ ప్రతిష్ఠిత కాదు. వాడింకా స్థైర్యంతో లేడు వాడు. స్థిరత్వం లేదనుకున్నప్పుడు జారిపోయే ప్రమాదం ఉంటుంది సన్యాసి. అప్పుడప్పుడే సన్యాసి అవుతున్నాయి. ఎంత గొప్ప సన్యాసైనా సరే, ఒక చోట ఉంటే జారిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి శరీరము నిలకడగా ఒక చోట ఉంచకు, వెళ్ళిపో అని చెప్పి, కానీ నువ్వు అన్ని ప్రదేశాల్లో తిరుగుతూ ఉన్నావు, నిలకడ లేకుండా అంతటా తిరుగుతూ ఉన్నావు, చరిస్తూ ఉన్నావు అంటే, లోపల గూడా అట్లానే తిరుగుతూ ఉన్నదనుకో, నీ మనసు అన్ని వస్తువుల పైన, అన్ని విషయాల పైన నీ మనసు లోపల తిరుగుతూనే ఉన్నదనుకో, అప్పుడు మళ్ళీ నువ్వు సన్యాసివి గావు. నువ్వు సన్యాసాశ్రమానికి పనికిరావు. దీన్ని కొన్ని లెవెల్స్‌లో అర్థం జేసుకుందాము. ఫస్ట్ శరీరము ఒక ఇంట్లో ఉంచుతావు. నీకు ఒక అడ్రెస్ ఉన్నది. ఒక పర్మనెంట్ అడ్రెస్ ఉన్నది. కొన్ని వేరే వేరే అడ్రెస్‌లున్నాయి. పలానా పలానా చోట్ల నువ్వుంటావని అందరికీ తెలుసు. నీకు ఈమెయిల్ అడ్రెస్ గూడా ఉన్నది. నీకు మిగిలినవన్నీ గూడా ఉన్నాయనుకో. వస్తువులన్నీ ఉంటాయి. సామాను, సరంజామా.
నువ్వు ఆ ఇంట్లో ఉంటావు, ఎక్కడ పడితే అక్కడ ఉంటావు. ఓహో! తిరుగుతూ ఉంటావు పనులన్నీ పెట్టుకుని కర్మలతో. నీ మనసు గూడా అదే పనిగా తిరుగుతూ ఉంటుంది అన్నప్పుడు, అటువంటి స్థితిలో నువ్వు సన్యాసానికి పనికిరావు, అనధికారివి. 2 నువ్వు ఒక ఇంట్లో ఉంటావు. కర్మలేమి పెట్టుకోవు. ఏమి పనులు చెయ్యను అంటావు. కానీ మాత్రం మనసు ఎక్కడెక్కడెక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. సంకుసుకమై ఉంటుందంటే, నిలకడ లేకుండా నీ మనసు చలించిపోతుంటుంది అంటే, నువ్వు గూడా సన్యాసానికి పనికిరావు. అనర్హుడివి. 3 నువ్వు ఒక్క చోట ఉండవు. సంచారం చేస్తూ ఉంటావు. నీతో పాటే నీ మనసు గూడా సంచారం చేస్తూ ఉంటుంది అంటే, సన్యాసానికి నువ్వు అనధికారివి. నువ్వు తిరుగుతూ ఉంటావు. నీ మనసు తిరుగుతూ ఉంటుంది. నువ్వు కర్మలు కూడా చేస్తూ ఉంటావు. నువ్వు సన్యాసానికి అనధికారివి. నువ్వు తిరుగుతుంటావు. కర్మలేమీ చెయ్యవు. నీ మనసు కదులుతుంటుంది. సన్యాసానికి అనధికారివి. ఇంకా ఫైనలీ నువ్వు తిరుగుతూ ఉంటావు. కర్మలు చేస్తూ ఉంటావు. మనసు మాత్రం కదలకుండా ఉంటుంది. అటువంటప్పుడు ఆ చేస్తున్న కర్మల యొక్క ఫలము నువ్వు కోరకుండా ఉంటే, అటువంటి స్థితిలో నువ్వు సన్యాసానికి అధికారివి. ఎప్పుడైతే నువ్వు ఒక్క చోట ఉన్నావా, ఒక్క చోట లేవా అని సంబంధం లేదు. నీ శరీరము తిరుగుతూ ఉన్నదా, నిలకడగా ఉన్నదా అని సంబంధం లేదు. ఏ కర్మలతోటి, కర్మ ఫలాలతోటి, కర్మ సంకల్పాలతోటి నీ మనసు తగులుకోదు. అది స్థిరంగా, అచలంగా, దృఢంగా, అసంకుసుకంగా, నిలకడగా నిలిచిపోయింది అంటే, నువ్వు సన్యాసానికి అధికారివి మాత్రమే గాదు. నువ్వు ఆరురూఢ. ఆల్రెడీ ఆరూఢమైన సన్యాస స్థితిలో నిరూఢంగా నిలబడి ఉన్నావని అర్థం. ఉత్త అధికారమే గాదు, నువ్వు అందులో స్థిరపడి ఉన్నావని అర్థం. కాబట్టి ఎక్కడున్నాం మనమని చూసుకోవాలి. ఫైనల్ అల్టిమేట్ ఎక్కడ ఉన్నది నా దేహమని సంబంధం లేదు. అదెక్కడైనా ఉంటే ఉండొచ్చు, తిరిగితే తిరగొచ్చు. మనసు మాత్రము ఏ కోరికకు, ఏ రకమైన సంఘానికి తగులుకోకుండా ఊరికనే నిలకడగా, స్థిరంగా ఉండిపోయిందంటే ఆయన సన్యాసి. అటువంటి సన్యాస స్థితికి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్నవాడు ఎందుకంటే 2 రకాలుగుంటారు మరిక్కడ. ఒకళ్ళు ఆరురుక్షులు, ఒకళ్ళు యోగారూఢులు. ఆరురుక్షులంటే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు. యోగారూఢులంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం గదా! వాడు సన్యాసి. ఆల్రెడీ సన్యాసి. ఆయన సిక్కుల వారిలాగా తిరుగుతూ ఉన్నాడా, ఒక చోట కూర్చున్నాడా సంబంధం లేదు. ఆయన మనసు మాత్రం ఎప్పుడు నిలకడగా ఎక్కడున్నది? అనాత్మల పైన గాదు. ఆత్మలోనే నిలబడిపోయింది గాబట్టి ఆయన యాక్చువల్ సన్యాసి. ఆయన యోగారూఢుడు. ఆయన సన్యాసి. ఆయన యోగి. మన భగవంతుడు చెప్పిన డెఫినిషన్‌ని బట్టి. అయితే ఎవరైతే మనసింకా నిలకడగా లేదు, అందుకోసం తాపత్రయపడుతూ ఉన్నాడు అన్నప్పుడు, మనసుని నిలుపుకోవడం కోసము ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు అంటే, ఆరురుక్షుడు. ఈ ఆరురుక్ష స్థితిలో కర్మఫలాలను, సంకల్పాలను రెండింటిని వదిలిపెట్టేయాలి. కర్మల గురించిన సంకల్పాలను, కర్మల వల్ల కలిగే ఫలాలను రెండింటిని వదిలిపెట్టి, ఉన్న సమయంలో ఆయన మనసుని నిలబెట్టుకోవడం కోసం సాధన చేస్తూ, దేహాన్ని మాత్రం ఒక్క చోట నిలకడగా ఉండనీయకుండా చరిస్తూ ఉండాలి. అటువంటి వాడు ఆరురుక్షుడు. ఎక్కడ తిరుగుతున్నాడు, ఎక్కడ ఉన్నాడని సంబంధం లేదు. మనసు మాత్రం ఆత్మలోనే నిలబడిపోయిందంటే ఆయన యోగారూఢుడు. ఈ విషయం గురించి అర్థం కావాలి అంటే మళ్ళీ ఒకసారి ఎవరికి వాళ్ళు ధ్యాన యోగాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. అటువంటి స్థితి రావడానికి ఏం చేయాలి ఏమని చాలా జెప్పారు భగవంతుడు. ఆ విధంగా చేసిన వాళ్ళు సన్యాసులు. వాళ్ళు మునులు. ముని అంటే సర్వ సంకల్ప సన్యాసం, సర్వకర్మ సన్యాసం చేసిన వాడు ముని. అటువంటి భావ సమాహితుడై ఉండాలి. మనసు సమాహితమై ఉండాలి అంటే సమాధి స్థితి అని
మళ్ళీ మనకు రెండో అధ్యాయంలో సమాధౌ అని ఆయన ఒక శ్లోకంలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చారు. స్థితప్రజ్ఞుడెవరు? స్థితధీహి ముని ఎవరు అన్నప్పుడు, ఎవరి మనసైతే అచలంగా, స్థిరంగా నిలబడిపోతుందో సమాధిలో మళ్ళీ సమాధి అంటే ఏమి అదంతా భగవద్గీతలో రెండో అధ్యాయంలో చెప్పిన శ్లోకాల్లో అర్థం చేసుకోవాలి మనం భాష్యాన్ని బెట్టుకుని. ఆ విధంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడేం జేయాలి మనవాడు సన్యాసి ఎట్లా ఉంటాడో, ఆయనకి పలాని చోట ఉంటాడని చెప్పడానికి ఏమీ లేదు. నికేతనం లేదు. కర్మలు చెయ్యడు కాబట్టి అగ్ని కార్యాలతో సహా ఏమీ ఉండవు. దేహానికి అన్నం కోసము ఎక్కడైనా, ఎవరినైనా, ఎప్పుడైనా యాచించి భిక్ష పుచ్చుకుని శరీర యాత్రని నడుపుతూ ఉండొచ్చు. అసంకుశుకుడై ఉండాలి. లోపల మాత్రం ఆయన నిలకడగా ఉండాలి. ఆత్మలోనే నిలబడి ఉండాలి. ఏది పట్టించుకోరాదు, ఉపేక్షించాలి. మునిలాగా ఉండాలి. మనసు సమాధి స్థితిలో ఉండాలి. స్థితధీహి స్థితిలో ఉండాలి. ఇన్ని ఉంటేనే అటువంటి వాళ్ళు సన్యాసానికి అర్హులు. అటువంటి వాళ్ళు సన్యాసులు. ఇందులో ఏదో ఒకటి తగ్గినా సన్యాసం పనిచేయదు. అందుకనే సన్యాసులు మనకు ఎక్కువగా కనపడరు. నేనసలు నిజంగా సన్యాసిని చూసానా ఇంతవరకంటే చెప్పలేను. నేనెంతో మందిని చూస్తూ వస్తూ ఉంటాను. మనందరము అంతే గదా! అందరము చూస్తుంటాం. ఎంతో మందిని చూస్తూ ఉంటాం. ప్రతిరోజు బయట చూస్తాము, టీవీల్లో చూస్తూ ఉంటాము, పుస్తకాల్లో చూస్తూ ఉంటాము. నేను ఇంతమందిని చూస్తే నాకు యాక్చువల్‌గా సన్యాసిగా కనిపించిందెవరు అంటే, ఎక్కడ మన భగవంతుడు చెప్పిన యోగారూఢ స్థితిలో ఉన్న సన్యాసి ఎవరు అంటే, శుకుల వారు పుస్తకాల్లో కనిపించారు అంత మాత్రము. ఆరువృక్ష సన్యాసం కోసం సాధన చేస్తూ ఉన్నవాళ్ళు ఒకళ్ళిద్దరు కనిపించారు. మన వ్యాసుల వారు రాసిన భాగవతంలోనే ఒకళ్ళు విదురుల వారు, ఒకళ్ళు కర్దముల వారు ఇంక అట్లా కనిపించడమే తప్ప, నిజంగా నేను ఈ కాలంలో ఎవ్వరిని ఒక్కళ్ళని గూడా ఆరువృక్షతోటున్న సన్యాసిని గాని, యోగారూఢుడైన సన్యాసిని గాని ఒక్కళ్ళని చూడలేదు. మన భగవంతుడు భగవద్గీతలో చెప్తూ వస్తూ ఉన్న సన్యాసులను వీడిని సన్యాసి అంటాను నేను. మిగిలిన వాళ్ళు కారు అని ఆయన చెప్తూ ఉన్నప్పుడు, ఎక్కడెక్కడైతే సహ సన్యాసి అని ఆయన అన్నారో, అటువంటి వాళ్ళు నాకు ఒక్కళ్ళు గూడా కనపడలేదు. ఇక్కడ మన మనుస్మృతిలో చెప్తూ ఉన్నలాంటి సన్యాసులు, సన్యాసాశ్రమానికి ఎవరు అర్హులని చెప్తున్నారో అటువంటి వాళ్ళు నాకు ఇంతవరకు నిజంగా కనిపించలేదు. పుస్తకాల్లో చదవడమే తప్ప. ఆ తర్వాత నా అభినందేత మరణం నా అభినందేత జీవితం కాలం ఏవ ప్రతీక్షేత నిర్దేశం హృతకః యథా. ఆ రకంగా దేహంలోనే ఇంకా ఉన్నాడు గాబట్టి ఆయన, కానీ దేహానికి తాకకుండా ఉంటాడు. దాంట్లో తగులుకోకుండా ఉంటాడు. ఆయన నేను బ్రతికే ఉన్నాను అని సంతోషించడు. నేను చనిపోతూ ఉన్నాను అని సంతోషించడు. జీవితం నా అభినందేత. నేను జీవించి ఉన్నాను అన్న ఆనందమూ లేదు. మరణిస్తున్నాను, మరణించాను అన్న ఆనందమూ లేదు. జీవితానికి, మరణానికి కూడా తగులుకోకుండా ఉండాలిప్పుడు సన్యాసి. జీవన్మరణాలకు రెండింటికి కూడా తగులుకోకుండా ఉండాలి. ఇంకా సన్యాసం అంటే ఏమి? సర్వ సన్యాసం. సర్వసంగ పరిత్యాగం. సంగం అంటే తగులుకొని ఉండడము. సర్వసంగ పరిత్యాగం. సంగము మరణంతో గూడా లేదు, జీవితంతో కూడా లేదు. అందుకనే నారదుడిని మన భాగవతంలో మొదటి స్కందంలో వచ్చే నారదుడిని గూడా ఈ సన్యాసుల గ్రూప్‌లో ఎందుకు పెట్టలేదు నేను అంటే, ఆయన చిన్నప్పుడు పరిస్థితి చెప్తున్నాను. పెద్దవాడయ్యాక ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. భాగవతంలో చాలా విషయాలు చెప్తూ వచ్చారు. అయితే మొదటి స్కందంలో ఉన్న ఆ చిన్న పిల్లవాడు 4, 5 ఏళ్ల వయసులో ఉన్నవాడు అంటే జ్ఞానపరంగా 4, 5 ఏళ్ల వయసులో ఉన్నవాడు. వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత ఈ ఉన్న ఒక్క బంధం కూడా పోయింది అని ఆయన సంతోషించాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆయన ఇంకా పరివ్రాజకుడిలాగా
భూమంతా తిరుగుతూనే ఉన్నాడు. ఏ ఒక్క చోట గూడా లేడు ఆయన. ఇంక చివరికి దేహం పడిపోయే సమయం ఆసన్నమైనప్పుడు మెరుపు మెరిసినట్టు ఆ దేహం పడిపోతూ ఉంటే చూశాను అని ఆయన తర్వాత మన వ్యాసుల వారికనుకుంటాను ఈ కథంతా చెప్తూ వస్తారు. తన పూర్వజన్మ వృత్తాంతం అంతా చెప్తూ, మెరుపు మెరిసినట్టు దేహం రాలిపోతుంటే చూశాను అని ఆయన చెప్తూ వచ్చారు. దాంతో మనకేమర్థమైంది? ఆయన మరణాన్ని చూసి అభినందించాడు. జీవితాన్ని పట్టించుకున్నాడో లేదో గానీ మరణాన్ని చూసి అభినందించాడు. అమ్మయ్య! పోయింది ఈ యొక్క బంధం అనుకున్నాడు. అట్లా అనుకున్న వాళ్ళతో కూడా ఇంకా అటువంటి వాళ్ళు ఇక్కడే ఉన్నారని అర్థం. ఆరురుక్షులవుతూ ఉన్నారు. ఇంకా పూర్తిగా యోగారూఢస్య స్థితి, సన్యాస స్థితి అక్కడ ఆ స్కందలో, ఆ ప్రకరణంలో చెప్పిన నారదుడికి కూడా లేదు. ఎందుకు అంటే ఆయన నా జహాతి న హీయతే అని చెప్పిన విషయాన్ని సరిగ్గా చూసుకోలేదు. అక్కడ ఆ ప్రకరణంలో మొదటి స్కందంలో నారదుల వారు వాళ్ళ అమ్మగారు పడిపోతే, హమ్మయ్య! ఒక బంధం పోయిందనుకున్నాడు. ఆయన దేహం రాలిపోతుంటే, హమ్మయ్య! ఇంకోటి పోయిందనుకున్నాడాయన. ఆ సమయంలో ఇక్కడ చెప్తూ ఉన్న నా జహాతి నా హీయతే ఎక్కడ పనిచేసింది? పనిచేయలేదు. ఎందుకు అంటే, అసలు యాక్చువల్‌గా సన్యాసైతే వదిలిపెట్టేది లేదు, వదిలిపెట్టబడేది లేదు అని జెప్పారు. ఆ దేహమైనా సరే. ఈయన దేహాన్ని వదిలిపెట్టడమేమి? దేహం ఈయనని వదిలిపెట్టడమేమి? అసలు దేహంతో నీకు సంబంధమేమి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేహం ఉన్నది, ఊడింది అని నీకేమి సంబంధము? అంత మాత్రం సంబంధం ఉంటే గూడా సర్వసంగం ఎట్లా పరిత్యాగం జేస్తావు నువ్వు? దేహంతోటి సంబంధం ఉండిపోయింది గదా! అదొక ప్రాబ్లమ్ ఉందక్కడ నారదుడికి ప్రకరణంలో. నారదుడి గురించి ఎన్నో చోట్ల మన వ్యాసుల వారు ఎన్నో చోట్ల నారదుడిని ఆ పాత్రను అనుసరించి మనకి ఎన్నో విషయాలను చెప్తూ వచ్చారు. అయితే అక్కడ మొదటి స్కందంలో ఉన్న నారదుల వారి గురించి మాత్రమే చెప్తున్నాను. ఆ కథా ప్రకారం మాత్రమే నేను అనలైజ్ చేస్తున్నాను. ఎట్లా ఉంటుంది నిజంగా సన్యాసుల పరిస్థితి, మానసిక స్థితి అని. దేహాన్ని ఆయన వదిలిపెట్టడము, ఆయనను ఆయన దేహం వదిలిపెట్టడము ఎట్లా ఉంటాయి? ఉండవు అని ఇక్కడ చెప్తుంటే, ఏకమై ఉంటాడు వాడు. ఆత్మగా మాత్రం ఉంటాడు. అనాత్మలైన దేహాలు ఉంటాయి, ఊడతాయి. వాటిని పట్టించుకున్నాడంటే పట్టుకున్నాడు. పట్టు ఉండిపోయిందాయనకింక అప్పుడు. సర్వసంగం పరిత్యాగం కాలేదు. ఇదొక ప్రాబ్లమ్ ఉంది. అనగ్నిః అనికేతః అయ్యి అక్కడక్కడ తిరగడము, ఎవరైనా ఏమైనా ఇస్తే పుచ్చుకోవడం అప్పుడప్పుడు శరీర పోషణకు భిక్షగా భోజనం అంటే సరే గాని, లోపల అసంకుసుకుడు అయి ఉండిండొచ్చు, ముని అయ్యుండొచ్చు, ఉపేక్షించొచ్చు అవన్నీ ఉండిండొచ్చు. రెండోది మరణాన్ని అభినందించడం మళ్ళీ ఇదేంటి ఇంకోటి. మరణాన్ని అభినందిస్తే గూడా మళ్ళీ జారిపోతాం మనము. బతికున్నామని సంతోషం లేదు, చనిపోయామని సంతోషం లేదు. చావు బతుకులతో సంబంధము దేహానికి. దేహంతోటే మనకు సంబంధం లేనప్పుడు, దేహానికొచ్చే చావు బతుకులతోటి మనకేమి సంబంధము? అక్కడ ఉండగలిగితే అటువంటి వాళ్ళు సన్యాసులు. వాళ్ళు సన్యాసానికి అధికారి. ఆ రకంగా ఉంటూ మన సన్యాసి కాలం ఏవ ప్రతీక్షేత. కాలం వచ్చినప్పుడు దేహం రాలిపోతుందింక. కాలం కోసం దేహం ఎదురు చూస్తూ ఉండిండొచ్చు. ఈయన మాత్రం ఎప్పుడో దాన్ని వదిలిపెట్టేసుంటాడు. భృతకః యథా భృత్యుడిలాగా కాలమన్న ప్రభువు ఆజ్ఞననుసరించి నడుస్తూ ఉన్న ఈ దేహము, పడిపోయే దేహం అదంతా భృత్యుడిలాగా ఉండొచ్చు. ఆ నిర్దేశం, ఆదేశం కాలం యొక్క ఆదేశాన్ననుసరించి భృత్యుడిలాగా ఈ దేహము ప్రవర్తిస్తూ ఉండవచ్చు. కాలం కోసం అది ఎదురు చూస్తూ ఉండొచ్చు. అయితే దేహంతో కూడా సంగం లేని మన సన్యాసి జీవితంతో గాని, మరణంతో గాని సంతోషము లేదు, దుఃఖము లేదు. అసలు సంబంధం లేదు. ఆ రకంగా ఉండాలి. ఆ తర్వాత మన సన్యాసులు అటు తిరుగుతూ ఉన్నవాళ్ళు ఒక చోట ఉండకుండా తిరుగుతూ ఉన్నవాళ్ళు మనసు మాత్రం ఆత్మలోనే నిలకడగా నిలిపిన వాళ్ళు. ఏ విధంగా ఉండాలి ఆరురుక్షులు? లేదా వాళ్ళు ఎక్కడ తిరుగుతూ ఉన్నారు, ఎక్కడ ఉన్నారని సంబంధం లేదు. మనసు మాత్రం ఆత్మలోనే నిలకడగా ఉన్నవాళ్ళు అసంకుశుకులు ఎవరున్నారో అటువంటి వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారు? ఎట్లా వ్యవహరించాలి ఏమి అంటే
దృష్టిపూతం న్యసేత్ పాదం, వస్త్రపూతం జలం పిబేత్, సత్యపూతాం వదేత్ వాచం, మనఃపూతం సమాచరేత్. దీనికి ముందు అసలు సింపుల్‌గా చెప్తాను. పైపైన అర్థం. చాలా పైన అర్థము. తర్వాత లోతుగా తరచి చూద్దాము. మామూలుగా ఒక సన్యాసి ఉన్నాడనుకోండి. ఎవరు? ఆయన మనసులో ఆయన ఎట్లా ఉన్నాడో మనకు తెలీదు గానీ, బయట నుంచి మాత్రం ఏదో అక్కడక్కడ తిరుగుతుంటాడు. ఒక ఇల్లు, వాకిలి అట్లాంటివేమీ లేవు. ఒక్కడే తిరుగుతూ ఉన్నాడనుకోండి. అటువంటప్పుడు ఆయన పాదము ఎక్కడ మోపుతూ ఉన్నాడు అని చూసి దృష్టిపూతం ఆ విధంగా పాదాన్ని న్యసేత్ మోపవలసి ఉంటుంది. పాదం ఎక్కడ పెడుతున్నానని భూమి చూస్తూ నడవాలి. దిక్కులు చూస్తూ నడవొద్దు. దిక్కులు చూస్తూ నడవరాదు. ఎక్కడికి వెళ్తున్నానని చూసి నేల చూసుకుంటూ నడవాలి. అంటే అటు ఇటు దిక్కులు చూసావంటే గూడా వాటికి తగులుకుంటావు. నువ్వు అటు ఇటు చూస్తూ, నడుస్తూ వెళ్ళావు అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాటితోటి కూడా మనసు లగ్నమయ్యేందుకు అవకాశం ఉంటుంది. కంట్లో పడ్డ దృశ్యాలతో, చెవుల్లో పడ్డ శబ్దాలతో, వాటితో నీ మనసు తగులుకునే అవకాశం ఉంటుంది గాబట్టి దిక్కులు చూడొద్దు. అటు ఇటు చూడకు. కింద చూసుకుంటూ నడువు నువ్వు. ఆ రకంగా చేసావనుకో, వాటితో వీటితో తగులుకోవడం తక్కువగా ఉంటుంది. ఆ రకంగా గూడా జాగ్రత్త పడొచ్చు అని చెప్తున్నారు. అప్పుడప్పుడే కొత్తగా సన్యాసం ప్రారంభించిన వాళ్ళ కోసం. తర్వాత వస్త్రపూతం జలం పిబేత్, నీళ్లు తాగాలంటే గూడా వస్త్రంతో కప్పుకొని తాగాలి. ఎట్లా అంటే, దేనితో సంగం పెట్టుకోకూడదని మనకు తెలుసు గదా! ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, వాళ్ళు భోజనం పెట్టేటప్పుడు భిక్ష ఏమైనా పెడితే ఏం చేస్తారు? ఏదో ఆకులోనో ఏమైనా పెట్టిచ్చారనుకోండి, ఆకులో అన్నం తింటాము, ఆ ఆకు ఎక్కడైనా పడేసిపోతాము. దాంతో ఇంక మనకు సంగం లేదు. కంచమో, పళ్ళెమో ఉందంటే బంగారమా, ఇత్తడా, వెండా, రాగా, స్టీలా, వజ్రాలతోటి చేసామా, అట్లాంటివన్నీ ఉంటే వాటితోటి సంగం ఉంటుంది. ఏదో విస్తరాకులో ఏదో మామూలు ఆకులు, అరటాకులో అన్నం పెడితే, చేతిలో పెడితే తిని అక్కడ పడేసిపోతే ఇంక దాంతోటి సంగం ఉండదు గానీ, వాళ్ళు మంచినీళ్ళు ఏమైనా ఇచ్చారనుకోండి, అది కూడా ఒకవేళ దొప్పెల్లో అట్లా ఇస్తే పర్వాలేదు. ఏదో ఆకులతో తయారు చేసిన దొప్పెల్లో ఇస్తే పర్వాలేదు. వాళ్ళు గ్లాస్‌లో అట్లా ఇచ్చారనుకోండి, ఆ గ్లాస్ తోటి కూడా మనకు సంగం ఏర్పడకుండా ఎందుకైనా మంచిది అని. మనం ఏం చేయొచ్చంటే, ఏదైనా ఉత్తరీయంగాని ఏదైనా వస్త్రం ఏదైనా ఉంటే దాని చుట్టూ పెట్టి దాన్ని పట్టుకోవచ్చు. ఆ రకంగా కూడా ఆ గ్లాస్ తోటి గూడా టచింగ్ లేకుండా. దాన్ని గూడా స్పృశించకుండా అంత జాగ్రత్తగుండొచ్చు. ఇట్లా చేస్తారు సన్యాసులు పెద్దవాళ్ళు అని తెలిసి ప్రాబబ్లీ అయిండొచ్చు. ఇంకెవరైనా చేస్తూ ఉంటే ఆయన పెద్దవాళ్ళు చేస్తూ ఉంటే చూసి ఆయన నేర్చుకునిండొచ్చు గానీ, మా నాన్న గూడా ఇట్లానే తాగుతుండే. ఇది చదవగానే వస్త్రపూతం జలం పిబేత్ అన్నప్పుడు దీనికి ఇంకో రకంగా అర్థం గూడా రాశారు. నీళ్లు తాగితే వస్త్రంతో వడగట్టి ఆ నీళ్లు తాగాలి అని రాశారు. వస్త్రంతో వడగట్టిన నీళ్లు తాగాలి. అప్పుడది వస్త్రపూతమైన జలమవుతుంది. అట్లా పిబేత్తు చెయ్యాలను దానికి అర్థాలు గూడా కొన్ని చోట్ల రాశారు. కానీ మా నాన్న గుర్తొచ్చాడు నాకు. ఈ అర్థం అయ్యుండొచ్చు నాకు తెలీదు. నేను నిజంగా సన్యాసులను చూడలేదు గాబట్టి నాకు తెలీదు. కానీ వస్త్రపూతం జలం అన్నప్పుడు మా నాన్న గ్లాస్‌లో కాఫీ అయినా సరే, మంచినీళ్ళైనా సరే ఏమైనా తాగాలి అంటే టవల్‌తోటి ఆ గ్లాస్ పట్టుకొని తాగుతుండే. ఎందుకు అంటే ఆయన ఏం చెప్పాడో మరి ఆయనకేం తెలుసో, ఆయన చెప్పినప్పుడు నాకేం అర్థమైందో ఏంటో తెలీదు. సరిగ్గా గుర్తులేదు. కానీ అట్లా తాగడం మాత్రం గుర్తుంది. అంటే అంత మాత్రం కూడా ఏ వస్తువులతోటి మనకు సాంగత్యం ఉండొద్దు అని చెప్తున్నారు. ఓన్లీ కప్పులకి, గ్లాసులకి టవల్స్ అడ్డం పెట్టి తాగినంత మాత్రాన నేను సన్యాసినవుతానా అంటే కాదు. అనగ్నిః అనికేతః నేను అయి ఉన్నాను కాబట్టి సన్యాసినా అంటే కాదు. నో. అని అంత తీవ్రంగా జెప్తుంటే ఓ పక్కన కప్పులు, గ్లాసులు టవల్స్‌తో పట్టుకొని తాగినంత మాత్రాన అయిపోతారేంటి? కాదు. ఆయనెక్కడ జూసి ఏమి నేర్చుకున్నాడో మంచి విషయం అనుకునుంటాడు. పెద్దలు జెప్పుంటారు. ఆయన చేసుంటాడు. కానీ అదో రకం. బేసిక్‌లీ ఏంటంటే దేనితో అంత మాత్రం గూడా సాంగత్యం పెట్టుకోకు నువ్వు అనర్థం. మూడోది సత్యపూతాం వదేత్ వాచం, మాటలు మాట్లాడితే సత్యమై ఉండాలి. అసత్ వాక్కులన్నీ మాట్లాడరాదు. సన్యాసులు గూడా అబద్ధాలు చెప్పడం మొదలుపెడితే, ఇంక శాస్త్రాలు
ఏడుస్తాయి కూర్చొని. మనఃపూతం సమాచరేత్. మనసు ఎప్పుడు పునీతంగా ఉండాలి. మనసు పవిత్రంగా ఉంచుకుని నువ్వేమైనా కర్మలను ఆచరించాలి. మళ్ళీ కర్మలెట్లా ఆచరిస్తావు? కర్మ ఫలాలు ఆశించకుండా, వాటితో సంకల్పాలన్నీ బెట్టుకోకుండా చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు. ఇది ఓన్లీ ఫస్ట్ లెవెల్, ఎంట్రీ లెవెల్. చాలా సింపుల్, హై లెవెల్ అర్థం చెప్తూ వచ్చాను. వచ్చే వారము మళ్ళీ ఇంకా కొంచెం దీర్ఘంగా, లోతుగా ఆలోచన చేద్దాము. అప్పుడు మళ్ళీ ఇంకొక రకంగా నిజంగా సన్యాసులు ఈ శ్లోకంలో చెప్పిన దాన్ని ఎట్లా ఇంటర్ప్రెట్ చేసి, అర్థం చేసుకొని దాన్ని ఎట్లా వాళ్ళు ఆచరిస్తారు అని నేను భావన చేసింది. నేను చదువుతూ వస్తూ ఉన్న ఇన్ని శాస్త్రాల్లో నా గురువులు నాకు నేర్పిస్తూ ఉన్న విషయం నాకర్థమైంది. నేను ఏ విధంగా అన్వయం చేస్తున్నానో, ఆ విధంగానే దీనికి అర్థం చెప్తాను. నేను మళ్ళీ నా సొంత అభ్యాసం వల్ల తెలుసుకున్న నా మనసుకు తెలిసిన అర్థము వచ్చే వారం చెప్తాను ఈలోగా. మీరు గూడా ఆలోచన చేస్తూ ఉండండి. నాతో పాటున్నారు. నాలాగానే ఆలోచన చేస్తారు. నాలాగానే నాతో పాటే ఇన్ని శాస్త్రాలు చదువుతూ ఉన్నారు. ఈ పద్యానికి అర్థం ఇంకేమై ఉండొచ్చు అని కూడా ఆలోచన చేస్తూ ఉండండి. మళ్ళీ వచ్చి కూర్చొని మనం ఇక్కడి నుంచి చదువుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.